అమ్మవారికి పంపించిన జ్యువెలరీ చూడండి. ఓం గం గణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అమ్మవారి ఆశీస్సులు. మీ నాగలక్ష్మి మాత్రం ముందుకు వచ్చి ఈరోజు మీతో పంచుకుందామని భక్తులు పంపించిన కొన్ని అమ్మవారికి అలంకరించడానికి కొన్ని నగలనేవి పంపించారు. అవి మీతో షేర్ చేసుకుందామని, మీరు చూపించాలని ఇవి చూపిస్తున్నాను. అమ్మవారికి పంపించిన సామాను. అమ్మవారికి ఒక భక్తురాలు అమ్మవారికి ఈ నగ పంపించారు. చూడండి, ఇది ఇవి ఒక భక్తురాలు ఇవి అమ్మవారికి అలంకరించమని లిస్ట్ చూపిస్తుంది. అండ్ కింద కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, అమ్మవారికి వేసినప్పుడు అలంకరించినప్పుడు చూడొచ్చు, కానీ ముందుగా మీతో చూపించాలనిపించి మీకు చూపిస్తున్నాను. ఇది చక్కగా ఉంది. అలంకరిస్తే అమ్మవారికి ఇంకా అందంగా ఉంటుంది. అమ్మవారికి అలంకారంలో ఇంకా బాగా ఉంటుందని ఇదిగోండి. అమ్మవారికి ఈ నల్లపూసలు గొలుసు, ఈ సూత్రాలు వెంట పుస్తలుగా ఉన్నాయి. అమ్మవారికి అలంకరిస్తే బాగుంటుందని ఆ భక్తులకు అనిపించింది, వాళ్ళు పంపించారు. తప్పకుండా ఇవి రేపు శుక్రవారం రోజున అమ్మవారికి అలంకరిస్తాను. తప్పకుండా చూడండి, చూసి ఆనందించండి. అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఇవి చెవులకి, అమ్మవారి చెవులు దిద్దుల కోసం పంపించినట్టున్నారు. ఆ భక్తులకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని అనుకుంటాను. ఇంకోండి, అమ్మవారికి జడబిళ్ళల కింద ఉంటాయని ఈ సెట్ పంపించారు. జడబిళ్ళల కింద పెట్టుకోవటానికి ఇవి కూడా అమ్మవారికి చక్రాలలాగా శంఖ చక్రాలు పంపించినట్లుగా అన్ని బాగానే పంపించారు భక్తులు. అమ్మవారికి అందంగా చూసుకోవాలి, అందంగా అలంకరించాలి, అమ్మ అందంగా అలంకరిస్తుంది అనే నమ్మకంతో పంపించారు. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన ఇవన్నీ అమ్మవారికి అలంకరించి మీ ముందుకి మళ్ళీ అమ్మవారిని తీసుకొస్తాను. చూడండి, ఈ ల్యాకెట్, ఈ గొలుస్తూ ఉన్న ఈ ల్యాకెట్ అమ్మవారికి అలంకరించడానికి అందంగా ఉంటుంది. పచ్చలు ఉన్నాయి, దీనిలో పచ్చలతో ఉన్నాయి ల్యాకెట్ అమ్మవారికి పంపించారు. ఇదిగోండి, ఈ చైన్ చూడండి. ఈ చైన్కి శంకు ఆకారంలో ఉన్న ఈ ల్యాకెట్, శంకు, అవును, అదే ఆకారంలో ఉంది. ఇదిగోండి, ఈ చైన్స్ పంపించి ఉన్నారు. ఇదిగోండి, ఇదొక చైన్ కూడా పంపించారు. జీని ఆకారంలో ఉంది. జీని చేతితో ఉన్నట్టు వేస్తారు. ఇవన్నీ అలంకారం చేయమని అమ్మవారి భక్తులు పంపించిన జ్యువెలరీ. ఈ జ్యువెలరీతో అమ్మవారికి అలంకారం చేసి రేపు శుక్రవారం రోజు నేను అమ్మవారిని మీ ముందు అలంకారంతో ఏర్పాటు చేసి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అమ్మవారిని సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ముందుకు వెళ్ళాలని
అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడు ఉండాలని, అమ్మవారిని మీరు ఎప్పుడు ఛానల్లో చూసి ఆనందించి అనుగ్రహం పొందాలని అమ్మవారిని ఆశిస్తూ భక్తులందరికీ, చూసిన వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు.